వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కంపెనీ పేరుతో ఆయిల్ను వేరే డబ్బాలో పోసి గోల్మాల్ చేస్తున్న ఘరానా మోసగాడు. డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. మానవుల పాపాలను శిలువ రూపంలో మోసి ప్రేమ అహింసతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయుడు యేసుక్రీస్తు. ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు. ప్రభుత్వ అడ్డూరి పర్యటన. వరుస దొంగతనాలకు పాల్పడిన 2 నిందితులను అరెస్ట్. మన పాపముల నిమిత్తము వాస్తవముగా పచ్చదనతో పశ్చాత్తాపడి మన పొరుగు వారి ఎడల ప్రేమయు స్నేహమును కలిగి ఉండి ఇతను దేవుని ఆజ్ఞలను అనుసరించి ప్రేమ మీదే వచ్చేస్తుంది. అవును బాస్. రాజా నువ్వేనా? ఇటు సమయంలో ఈ పరిశుద్ధ క్రిస్మస్ ఆరాధన కొరకైన
పురస్కరించుకొని మీ అందరికీ క్రిస్మస్ శుభాలు. అధ్యక్ష మండలపు డైసన్ ఆఫీసర్స్ పక్షమున మీ అందరికీ విష్ యూ ఆల్ a happy Christmas. Thank you. ఈ దినమున మీ మధ్యలో ఈ దివ్యమైన మహాదేవాలయము 1924వ సంవత్సరం డిసెంబర్ 25 నాడు క్రిస్మస్ దినమున ప్రతిష్ఠింపబడింది. ఈ సంవత్సరము డిసెంబర్ 25 2024 100 సంవత్సరాల సంబరాలు జరుపుకుంటున్న ఈ చక్కని దేవాలయాన్ని మనమందరము మనము కూడుకొని ఆరాధించడమే ఇది మన జీవితంలో ఒక మైలురాయి లాంటిది. దేవుడు మనకు ప్రత్యేకంగా ప్రసాదించాడు. 100 సంవత్సరాలు పురస్కరించుకొని ఈ దేవాలయ ప్రతిష్ట వార్షికోత్సవం క్రిస్మస్ మనము ఈ దినమున జరుపుకోవడము మనమందరము అదృష్టవంతులం కాదు, కానీ ఆశీర్వదింపబడిన బిడ్డలమని ఈ దినమున మీకు చెప్తున్నాను. ఎంత ధన్యులు అమ్మా, అయ్యా, ఎంత ధన్యులయ్యా మీరు. 2 ముఖ్యమైనవి 100 సంవత్సరాలు ఈ మెదక్ మహా దేవాలయం ఆసియా ఖండములోనే అతి పెద్ద దేవాలయంలో 2వ దేవాలయంగా లెక్కింపబడిన గుర్తింపబడిన ఒక చారిత్రాత్మకమైన ఈ దేవాలయంలో ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగ జరుపుకోవడము దేవుడు నీకిచ్చిన ఒక ధన్యత, ఒక ధన్యం. అలాంటి గొప్ప యేసయ్య ఈ దినమున ఆ దేవునికి నీతో పాటు నేను కూడా యేసయ్యకు స్తోత్రాలు హల్లెలూయాలు చెల్లిస్తున్నాను. రెండోదిగా ఆ యేసయ్య ఈ లోక రక్షకుడుగా జన్మించిన ఆ రక్షకుడు నా జీవితంలో నాకు ఇచ్చిన రక్షణ బట్టి నేను యేసయ్యకు, యేసయ్యా, నువ్వు లోక రక్షకుడుగా జన్మించిన నీవు నన్ను ఆ రక్షణ నామలో ఒకటిగా రక్షణ ఇచ్చి నన్ను నీ సేవలు వాడుకుంటున్నదేవా, నీకు స్తోత్రాలని ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ, రెండవదిగా దేవుడు వర్ణించిన పూజా వర్ణీయాలు స్తుతించుకుంటూ ఎలా వెళ్ళారు. జ్ఞానులు ఎలా ఒక నూతన మార్గంలో పయనించారు, మేము కూడా అలా ఆశీర్వదింపబడతాం. యేసయ్యా, మాతో మాట్లాడు. ఈ మహాదేవాలయము 100 సంవత్సరాల ప్రతిష్ట వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ దినమున దేవా, ఈ దేవాలయంలో మా జీవితాలను కూడా రక్షకునికి ప్రతిష్ఠించుకోవడానికి మాతో మాట్లాడమని యేసుని నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దయచేసుకోవచ్చు. పాపములను క్షమించునని తన గొప్ప కనికరం గల మాట ఇచ్చి ఉన్నాడు. మనను కనికరించి మన పాపములన్నిటి నుండి క్షమించి వాటి నుండి మనను విడుదల చేసి సమస్త సత్తులను మనం స్థిరపరిచి బలపరిచి నిత్య జీవనకు తీసుకుని వెళ్ళుగాక.
ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రభు మీకు తోడైండును గాక. డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించి 10 రోజులవుతున్న ధాన్యాన్ని తరలించేందుకు వాహనాలు లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం తడిసిన ధాన్యాన్ని ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఆయిజా పట్టణంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడింగ్ ఆయిల్ కంపెనీ వ్యాపారి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ప్రెస్ రిచ్ అనే ఆయిల్ కంపెనీ పేరుతో ఉన్న డబ్బాలో ఫామ్ ఆయిల్ నింపి వినియోగదారులను మోసం చేస్తున్న ఘరానా మోసగాడు. ఇక మోసం చేస్తూ 6 టీవీ కెమెరాలకు చిక్కిన దృశ్యం. ఇలాంటి ఘరానా మోసగాలపై తునికీలు కొలతల శాఖ అధికారులు దృష్టి సారించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయిజా పట్టణ ప్రజలు కోరుతున్నారు.
జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో ఉన్న చర్చి రాష్ట్రంలోనే 2వ చర్చిగా ప్రసిద్దిగాంచిన సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సంబరాలు అంబరానంటాయి. భక్తి శ్రద్దలతో భక్తులు ఆరాధన మహోత్సవంలో పాల్గొని ప్రేమానురాగాలతో పరస్పర శుభాకాంక్షలు తెలుపుకోవటం, శాంతి సౌభ్రాతృత్యాలకు సూచికగా నిలిచే క్రిస్మస్ వేడుకలు నిలిచాయి. భక్తులకు పాస్టర్ రబ్బుని శాంతి సందేశాన్ని ప్రబోధిస్తూ క్రీస్తు జయంతిని ప్రపంచవ్యాప్తంగా ఏకైక జన్మదిన ఉత్సవంగా క్రిస్మస్ ఘనతికెక్కిందని ఆయన అన్నారు. కులమతాలకు అతీతంగా పేద ధనిక తామరత్యం లేకుండా ప్రపంచం మొత్తం పరమానందంగా జరుపుకునే పండుగని ఆయన క్రిస్మస్ విశిష్టత గురించి తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ దుకాణాల్లో వ్యవసాయ అధికారులు తనిఖీలు నిర్వహించారు. యూరియా బస్తాల స్టాక్ ఉన్నప్పటికీ తమకు ఇవ్వడంలో జాప్యం చేస్తున్నారనే రైతుల ఫిర్యాదు మేరకు తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఎరువుల దుకాణాల యజమానులు రైతుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించకూడదని సూచించారు. స్టాక్ పెట్టుకుని లేదు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. అదే సార్ మూడు బ్యాగులు ఉన్నాయి, ఇప్పుడు కూడా బ్యాగ్ అట్టే ఉంది. ఫోటోలు ఉన్నప్పుడు మన దగ్గర కనపడి మన దగ్గర రాడే యూరియా ఉందని మన ఇంతమంది మనం ఎవరు అల్లే అమ్ముతాం రైతులకి. ఏంటంటే మనం చేయాలన్నట్టుగా అది ఒకదాని ఉంటే రాదు కదా రైతులు అన్ని రకాల మందు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ డోర్నకల్లో వర్క్ చేస్తున్నాను. నిన్న ఫార్మర్ కంప్లైంట్ చేయడం ఫర్టిలైజరు యూరియా నాకు ఇస్తలేరు, తర్వాత వేరే లింక్ పెట్టి అమ్ముతున్నారనే కంప్లైంట్లో భాగంగా నేను డోర్నకల్ మండలంలో డీలర్ షాపులు అన్నీ విజిట్ చేసి తనిఖీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని షాప్స్ కూడా తనిఖీ చేస్తున్నాను. దానిలో భాగంగా ఏంటంటే స్టాక్ రిజిస్టర్స్, తర్వాత స్టాక్ బోర్డు నిల్వ ఎంత ఉన్నది, తర్వాత ఈ పాస్ విషయంలో స్టాక్ను తర్వాత గోడౌన్లో ఉన్న స్టాక్ టాలీ అవుతున్నదా లేదా, ఏమన్నా రిసీవ్ అవుతున్నదా అనేది కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన రిపోర్టు పై అధికారులకు తప్పనిసరిగా అందించి ఏదైతే ల్యాబ్సెస్ ఉన్నాయో వాళ్ళ డీలర్లందరి మీద యాక్ట్ పరంగా డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. గత ప్రభుత్వం 11 రూపాయల మిత్తి చొప్పున అప్పులు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందని, నియోజకవర్గంలోని గ్రామాల్లో ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవటమే నా ధర్మమని ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మేడారం గ్రామంలో 45 లక్షల రూపాయల సిఎస్ఆర్ నిధులతో రోడ్డుకు భూమి పూజ చేశారు. क्या चेयरमैन साहब दिख रहा भी नहीं ఇప్పుడు ఈ రోడ్ ఇరుని చేస్తారు కదా మంచిగా ఉంటుంది.
డివిజన్లో వరుస దొంగతనాలకు పాల్పడిన 2 నిందితులను అరెస్టు చేసినట్టు బైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా బైంసా పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. డివిజన్లోని పలు ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 2 నిందితులు ప్రదీప్, వెంకటలక్ష్మిని పట్టుకున్నట్లు తెలిపారు. 2 సహజీవనం చేస్తూ జల్సాలకు అలవాటు పడి పలు ప్రాంతాల్లో అద్దెకు నివాసం ఉంటూ రెక్కి నిర్వహించి దొంగతనానికి పాల్పడుతున్నారని, దాదాపు వేరువేరుగా 8 ప్రాంతాల్లో ఇలాంటి దొంగతనాలకు పాల్పడినట్టు వెల్లడించారు. తాజాగా కుబీర్ మండలం పార్టీ గ్రామంలో రాజరాజేశ్వర ఆలయానికి కారులో వచ్చి చోరీకి పాల్పడి అక్కడి నుంచి అదే మండలంలోని చండీ గ్రామంలోని దత్తసాయి ఆలయంలో చోరీకి యత్నించి మహారాష్ట పారిపోయి తిరిగి భైంసా వస్తుండగా కుబీర్ గ్రామ శివార్లో పోలీసులు పట్టుకున్నట్లు వెల్లడించారు. వారి వద్ద నుండి 10,910 రూపాయల నగదు, 1 కారు, 2 సెల్ ఫోన్లు, బంగారం, వెండి ఆభరణాలు, దొంగతనానికి ఉపయోగించే సామాగ్రిని స్వాధీనపరుచుకుని నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. 0980 లోని అక్యూజ్ వాడు పాడిబి విలేజ్ లో రాజరాజేశ్వర టెంపుల్ లో దొంగతనం చేశారు. దీంట్లో వీడు ముండి బ్రేక్ చేసి డబ్బులు తీసుకుపోయారు. తర్వాత వీడు దత్తా సాయి టెంపుల్ ఆఫ్ చోంది విలేజ్ కుబీర్ అక్కడ దొంగతనం చేశారు. అక్కడ నుంచి డబ్బులు ప్లస్ సిలిండర్ కూడా తీసుకుపోయారు. రాజరాజేశ్వర టెంపుల్లో ఆల్రెడీ సీసీటీవీ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్లో మన సబ్ డివిజన్లో సీసీటీవీ ఇన్స్టాలేషన్కి చేయడానికి మొత్తం అవేర్నెస్ చేయడం జరిగింది. దీంట్లో అక్కడ కూడా సీసీటీవీ ఇన్స్టాలేషన్ అయింది. సో మనకు సీసీటీవీ నుండి క్రిటికల్ ఫుటేజెస్ దొరికింది. తర్వాత భ్యాసా రూరల్ సిఐ, భ్యాసా టౌన్ సిఐ, ఎస్హెచ్ఓ కుబీర్, ఏఎస్ఐ దేవరాయ్, దీపక్ సింగ్ యాక్టివ్గా దీంట్లో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. తర్వాత వీడికి పట్టుకున్నారు. ఇప్పుడు మనకు ఏమేమి రికవరీ లిస్ట్: నెట్ క్యాష్ ఆఫ్ 10,910 రూపీస్, కార్, స్విఫ్ట్ డిజైర్ కార్, బ్రోకెన్ లాక్స్ ఆఫ్ టెంపుల్ అండ్ హుండీ, 2 సెల్ ఫోన్స్, 1 గ్యాస్ సిలిండర్, 2 పుస్తేలు, కళ పట్టేలు 3 పేయర్స్, ఇయర్ రింగ్స్ 1 పేయర్, అండ్ ఇది ఎక్విప్మెంట్స్ అంటే ఆయనకి కార్ నుండి మనకు దొరికింది. యాక్చువల్లీ అంటే మోటివ్ ఏమంటే జల్సా చేయడానికి వాళ్ళ దగ్గర డబ్బులు సరిపోవట్లేదు. సో అది డబ్బులు ఇంక్రీజ్ చేయడానికి వాళ్ళు దొంగతనం స్టార్ట్ చేశారు. మోడస్ ఆపరెండి ఏముంటే వీడు దొంగతనం చేసిన ప్లేస్లో అక్కడ రెంట్ చేస్తున్నారు ఇంటికి. దొంగతనం చేసి మళ్ళా వేరే లొకేషన్లో పోతున్నారు. సో దే వర్ స్టార్టెడ్ ఫ్రమ్ బాసర్లో మార్చ్, ఏప్రిల్లో దొంగతనం చేశారు. తర్వాత దే షిఫ్టెడ్ టు ముడౌల్లో మన కేస్ నంబర్ 136 ఆఫ్ 2024. దీంట్లో వీడు అరెస్ట్ కూడా అయింది ఆర్ రికవరీ కూడా అయింది. తర్వాత మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ దొంగతనం చేశారు అక్టోబర్ 2. 8 కేసెస్లో కన్ఫెషన్ అయింది. కుబీర్ 2, బాసర్ 1. ఇప్పుడు వీడు నర్సాపూర్లో ఉంటున్నారు. నర్సాపూర్లో కూడా 2 కేసెస్ బుక్ ఉంది. లోకేశ్వరం, భ్యాసా రూరల్ అండ్ ముడోల్, టోటల్ 8 కేసెస్లో ఆల్రెడీ కన్ఫెషన్ అయింది. సో అవి దిస్ ఈస్ కంటిన్యూయింగ్. లాస్ట్ 6 నెలల నుండి వాళ్ళు వేరే వేరే లొకేషన్కి అటాక్ చేస్తున్నారు. బాసర్, ముడాల్, ఇప్పుడు నర్సాపూర్, కుబీర్. సో విల్ ఫర్దర్ ఇన్వెస్టిగేట్. జైలుకి పంపిస్తున్నా. తర్వాత కొంచెం రికవరీ కూడా రిమైనింగ్ ఉంది వేరే వేరే కేసెస్కి. సో ఒక రికవరీ ఎక్కడ ఉండవచ్చు, వీ వుడ్ లుక్ ఇన్ టు దాట్. అండ్ జ్యువెలరీ షాప్ కానీ, ఫైనాన్స్, గోల్డ్ బ్యాంక్స్ ఉన్నాయి, అక్కడ కూడా రికవరీ జరగవచ్చు. సో దీంట్లో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ భ్యాసా రూరల్ సిఐ, భ్యాసా టౌన్ సిఐ అండ్ రవీందర్ ఫర్ దేర్ యాక్టివ్ పార్టిసిపేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్. అండ్ ఎస్పీ మేడం కూడా దీంట్లో సూపర్వైజ్ చేసింది. అండ్ సీ హెస్ అప్రిషియేటెడ్ ఆల్ ద టీమ్. మరొకసారి మెదక్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన. కంపెనీ పేరుతో ఆయిల్ ను వేరే డబ్బాలో పోసి గోల్మాల్ చేస్తున్న ఘరానా మోసగాడు. డోర్నకల్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో అకాల వర్షానికి తడిసి ముద్దైన ధాన్యం. మానవుల పాపాలను శిలువ రూపంలో మోసి ప్రేమ, అహింసతోనే ప్రపంచ మనుగడ సాధ్యమని చాటిన మహనీయుడు యేసుక్రీస్తు. ఫర్టిలైజర్ దుకాణాల్లో తనిఖీలు.
ప్రభుత్వ అడ్డూరి పర్యటన, వరుస దొంగతనాలకు పాల్పడిన 2 నిందితులను అరెస్ట్. మీ వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్టార్ టీవీ.